వర్షాకాలంలో మీకు కాలువ వదిలితే నీళ్ళు ఎవరు పని చేయమని నేను నీ స్వార్థం కోసం ఎంతమంది పని చేస్తా ఉంటాయి. నువ్వు కాంట్రాక్టర్ నువ్వు మరి అంత కళ్ళు మూసుకుపోయి నువ్వు ఎట్లా పని చేస్తావా నువ్వు? ఎక్కడైనా చేసావు ఇంతకుముందు? ఇదే నువ్వు పని చేసేది? ఇక్కడ కాలువ రోజులు ఇంత ఇబ్బందులు ఉంటాయి. నువ్వు మట్టి పొద్దున్న 6 దాకా సాయంత్రం 6 చేస్తావా? పోలవరం పొద్దున సాయంత్రం 24 గంటలు చేస్తాను. టెన్నీల్స్లో ఊపిరి ఆడదు. అక్కడ పని చేస్తున్నారు. డే టైము నైట్ టైము నైట్ టైము అక్కడ పని చేస్తున్నాం. నువ్వేంటి పొద్దున 6 సాయంత్రం 6 నేను డ్యూటీ ఏంటా? ఏం మాట్లాడతాను? ఓపెన్ మైండ్ ఇక్కడ కూర్చుని ఉంటాకే చేతగానవడం నువ్వెందుకు? హలో నమస్తే. ఇప్పుడు మనకి ఇక్కడ అమలాపురం ఈ గన్నవరం బార్డర్లో ముక్కామల దగ్గర డౌన్లో ఇప్పుడు మనమేమే పర్మిషన్ ఇవ్వలేదు ఇరిగేషన్ నుంచి. ఈ ఆర్ఎన్బి వీళ్ళు అతను ఏజెన్సీ అతను స్టార్ట్ చేసేటి వరకు కొన్ని తెరచి చేశాడు. ఈ కెనాల్స్ వచ్చిన తర్వాత కూడా క్లోజ్ చేయకుండా ఈ రోజుకి కూడా మట్టి అంతా కూడా కాలంలో పెట్టి రైతులందరి కింద వాటర్ అంతా ఆగిపోయింది. ఇప్పుడు అవన్నీ చూసి మళ్ళీ మేము రావాల్సి వచ్చింది ఇక్కడికి. ఇప్పుడు ఇమ్మీడియట్లీ అసలు మా పర్మిషన్ లేక నీళ్ళు లేకుండా ఇప్పుడు కూర్చోబెట్టండి అతను క్యాకేసి ఏజెన్సీ అతన్ని మేము కంప్లైంట్ ఎస్సీ కంప్లైంట్ ఇవ్వబెట్టుకెళ్ళి ఒక కంప్లైంట్ ఇస్తారు పోలీస్ స్టేషన్. ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ ఏంటి మాకు ఇమ్మీడియట్లీ క్లియర్ చేయాలి. ఏంటంటే ఇతను 6 వచ్చి సాయంత్రం 6 దాకా పోయింది. కలెక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు రాజమౌళి గారు కూడా చెప్పాను సీఎం చేసి మేము సీఎం గారి దృష్టిలో కూడా పెడతాం. 6 నెలలు రాత్రి పగల్లో మేము కష్టపడి పని చేసుకుంటూ ఉంటే వీళ్ళు ఇంత దుర్మార్గంగా ఉంటే ఎట్లాగా? ఇప్పుడు అసలు పర్మిషన్ లేకుండా ఎవడు పని అంటే పర్మిషన్ లేకుండా వీళ్ళు పని చేయకూడదండి. ఇరిగేషన్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఇరిగేషన్ వాళ్ళు ఏంటంటే టైం ఇస్తారు, పలానా క్లోజర్ టైంలో పని చేసుకోమని. ఆ టైంలోనే పని చేసి క్లోజ్ చేసేయాలండి వీళ్ళు. అది ఇప్పుడు ఇరిగేషన్ నుంచి ఇప్పుడు తీసుకుంటాం సార్. ఇప్పుడు ఇస్తానండి, ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వమని చెప్పానండి నేను. ఎందుకంటే ఈ రోజుకి కూడా సగం మట్టి ఉండిపోయింది కెనాల్లో. ఇప్పుడు ఈ సూపర్ వెళ్ళినా అసలు ఒక్క నీరు లేదు ఎక్కడ ప్రపంచంలో. ఇప్పుడు మీకు తెలియదు ఏం కాదు. ఆల్మెట్టిలో ఒక్క నీరు లేదు, నారాయణపూర్లో లేదు, జోరాల్లో లేదు, శ్రీశైలం లేదు, నాగార్జునసాగర్ లేదు. ఆఖరికి మన గోదావరిలో కూడా ఫస్ట్ టైం అంటే 15,000 వస్తుంది ఈరోజు. 1,00,000 వచ్చేదండి ఇప్పుడు కూడా ఈ టైంకి. మేము సీలియర్ నుంచి తీసుకుంటాం సార్ వాటర్. ఇంత కష్టపడి చేస్తూ ఉంటే వీళ్ళ డిస్టర్బెన్స్ ఇప్పుడు వీళ్ళు వీడియోలు పెట్టి మాకు అల్లరి చేసి